తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు లడ్డూ విషయంలో కల్తీ జరిగిందా లేదా? మీరేమంటారు దాని గురించి? అంటే తిరుమలలో ఏం జరిగింది ఆ లడ్డూ వ్యవహారంలో అనేది ఇది వ్యక్తుల అభిప్రాయం కంటే కూడా సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐ సిట్ ఏదైతే ఉందో ఆ నివేదికను మనం పరిశీలించినట్లయితే తిరుమల లడ్డూలో వాడినటువంటి నెయ్యిలో పూర్తిగా కల్తీ జరిగింది. అసలు అది నెయ్యే కాదు, అది పూర్తిగా విషపూరితమైనటువంటి రసాయనాలతో తయారు చేసినటువంటి ఒక కృత్రిమ పదార్థం అని సిట్ నివేదిక తేల్చినటువంటి పరిస్థితి ఉంది. మరి దాన్నే వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. వైసీపీ నాయకులకి చాలా మందికి అసలు వాస్తవం ఏంటో తెలిసినా కూడా వాళ్ళ నాయకుడిని కాపాడుకునే పనిలో వాళ్ళు నిజం చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఏంటి, ఇది ప్రజలందరికీ కూడా అర్థమైంది, ఇది నెయ్యి కాదు, ఇది పూర్తిగా కల్తీ జరిగినటువంటి ఒక పదార్థం అనేది ప్రజలు భావిస్తా ఉన్నారు. మీరు గతంలో తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు, ముఖ్యంగా అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు తిరుమల ఎలా ఉంది, మీకైతే డిఫరెన్స్ కనబడుతుందా? అంటే ఒకటండి, దేవదేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరైనా అపచారం చేయాలి అని ఆలోచన వచ్చినా కూడా చాలా మంది భయపడే పరిస్థితి ఉంటుంది. అటువంటి ఒక శక్తివంతమైనటువంటి ప్రాంతంగా తిరుమలని, వెంకటేశ్వర స్వామిని హిందువులందరూ కూడా కొలుస్తూ ఉంటారు. మరి కొంతమంది దురదృష్టకరం ఏంటంటే రాజకీయాల్లో కొంతమంది అంటే ఆయన పట్ల లేదంటే హిందూ మతం పట్ల విశ్వాసం లేకపోయి ఉండొచ్చు, కానీ ఇటువంటి లక్షలాది మంది భక్తులు వచ్చి అక్కడ అన్నప్రసాదంలో కానివ్వండి, లడ్డు ప్రసాదం తీసుకునేటటువంటి చోట కల్తీ చేయటం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు వారు ఏ మత విశ్వాసాన్నైనా వారు పాటించవచ్చు, కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు లక్షలాది మంది, కోట్లాది మంది కొలిచేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కొంత జాగ్రత్త వహించి ఉండాల్సిందని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అసలు నెయ్యే లేదు, నెయ్యే ఓడలేదు, కానీ లడ్డూ తయారు చేశారనే వార్త బయటకు వస్తుంది. సిబిఐ ఇచ్చిన సిట్ కమిటీలో పామ్ ఆయిల్ కెమికల్ కలిపారు అని చెప్పి తేలింది. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు నెయ్యే లేకుండా లడ్డూ తయారు చేయడం అంటే ఎలా అనిపిస్తుంది? ఇంత ఒక మహాపచారంగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఎంతో భక్తి శ్రద్ధలతో తిరుమల దాకా వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని లక్షలాది మంది తరిస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో తిరుమల దాకా వెళ్ళినా కూడా కొంతమందికి దర్శనం జరగకో కుదరకో లేదంటే ఆరోగ్య సమస్యల వల్ల స్వామివారిని దర్శించుకోలేకపోయినటువంటి వాళ్ళు అక్కడ ఒక లడ్డూని కొనుక్కొని మరి ఇంటికి తెచ్చుకొని 10 మందితో పంచుకుంటారు. అంటే లడ్డూ తిన్నా కూడా స్వామివారిని దర్శనం చేసుకున్నంత పుణ్యం వస్తుందని చెప్పి హిందువులందరూ కూడా భావించేటటువంటి పరిస్థితుల్లో అటువంటి లడ్డూలో కూడా మరి రసాయనాలు కలపటం అనేది నిజంగా అది మహాపచారం, పాపం కూడా అని సందర్భంగా తెలియజేస్తాను. మరి ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆ పార్టీ నాయకులు కానీ అసలు కల్తీయే జరగలేదు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ మా మీద తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు, లడ్డూని అడ్డం పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మీరేమంటారు దానికి? ఇంత జరిగినా కానీ, ఇంత నిజాలు బయటకు వచ్చినా కానీ ఇంకా దాని గురించి వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు పడుకున్నాడిని అయితే నిద్ర లేపొచ్చు, నిద్ర నటించేవాడిని లేపలేం కదా. ఇప్పుడు ప్రజలందరూ కూడా అర్థమవుతా ఉంది, జగన్మోహన్ రెడ్డికి ఆయన బ్యాచ్ కి తెలవకపోతే కల్తీ జరిగిందని చెప్పి చెప్పొచ్చు, కానీ వాళ్ళు తెలిసి బుక్కాయిస్తా ఉంటే ఇక అధికార పార్టీ మాత్రం ఎంతవరకు తీసుకెళ్ళి ఇది ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుని ప్రజలే తదనుగుణంగా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వైసీపీ నాయకులు 2022లోనే అక్కడ ఒక టెస్ట్ జరిగింది. అక్కడ తిరుమలలో ఈ నెయ్యికి సంబంధించి ఆ క్వాలిటీ టెస్ట్ జరిగితే ఆ వైసీపీ నాయకులందరూ కూడా ఆ టెస్ట్ నివేదికలను తొక్కిపెట్టి మరి ప్రజలకు తెలియజేయకుండా ఆనాడు వాళ్ళు ఆ పనులన్నీ కూడా అడ్డగోలుగా చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి. ముఖ్యమంత్రి గారు కల్తీ జరిగిందని తెలియజెప్పారు, దాన్ని కూడా తప్పుపట్టే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఒకటి, గతం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి ఆలయం పట్ల కానివ్వండి, హిందువుల మనోభావాల పట్ల కానివ్వండి ఆయనకి చాలా చులకన భావం ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. గతంలో భారతరత్నగా ఉన్నటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి నేను వెంకటేశ్వర స్వామిని విశ్వసిస్తానని చెప్పి ఆయన దర్శనానికి వెళ్తే మరి ఈయనకి ఏమొచ్చిందంటే సంతకం పెట్టి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళొచ్చు కదా. ఏనాడైనా సరే సతీ సమేతంగా వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించాడా? అనేక మంది హిందువుల మనోభావాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా పనిచేశారు. ఆయనే నేషనల్ మీడియా ముందు కల్తీ జరిగింది, నేను ఒప్పుకుంటున్నాను, దోషుల్ని శిక్షించాలని అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా జరగలేదు అంటారు. అంటే బాబాయ్ ఒక రకంగా చెప్తున్నారు, అబ్బాయి ఒక రకంగా చెప్తున్నారు. మీరేమంటారు దానికి? అంటే ఈరోజు వీళ్ళు ఆడేటటువంటి డ్రామాలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోలేనంత అవివేకులేం కాదు, ఖచ్చితంగా ప్రజలకు అందరికీ కూడా అర్థమైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరి అటు హెరిటేజ్ అంటారు, ఇటు బోలేబాబా డైరీ అంటారు, సంబంధం లేని రెండు విషయాలను కలిపి శాసన మండలిలో
రాద్ధాంతం చేసే పరిస్థితికి వచ్చారు. ఆఖరికి భగవంతుణ్ణి రాజకీయాల్లో తీసుకొచ్చి వాడటానికి నిష్ణాతులైపోయినటువంటి వైసీపీ నాయకులు మరి నిన్న చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ప్లకార్డుగా వాడారు. అది తప్పు. ప్లకార్డుగా వాడి సభలోకి తీసుకొచ్చి నినాదాలు చేసి ఆఖరికి ఏం చేశారండి, ప్లకార్డులన్నింటినీ కూడా బెంచ్ల మీద విసిరేసి వెళ్ళిపోయినటువంటి దుర్మార్గులు వైసీపీ శాసనమండలి సభ్యులను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, చేసిందే మహాపాపం, దాన్ని కడుక్కునే ప్రయత్నంలో ఇటువంటి అనేక పాపాలు చేస్తూ మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మేము అసలు చెప్పులు వేసుకోకుండా వెంకటేశ్వర స్వామి పటాన్ని పట్టుకున్నా అని చెప్పిందే వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు. మరి ఇవాళ దాన్ని బొకాయించే పరిస్థితికి వచ్చారు. రాజీనామా కూడా చేస్తా ఉన్నారు నిరూపిస్తే. నిన్న శాసనమండలికి సంబంధించి ఆ ఫుటేజ్ అంతా కూడా పరిశీలిస్తే వాళ్ళంతా కూడా చెప్పులు బూట్లు వేసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ ఆరోపణ తెలుగుదేశం పార్టీ కాదండి చేసింది. మీరు నిరూపిస్తే రాజీనామా చేస్తామని చెప్పినటువంటి మాధవరాని అడగాలని కూడా వైసీపీ నాయకులకే తెలియజేస్తాం. ముఖ్యంగా గత 5 ఏళ్లు కూడా పరకామణిలో దొంగతనాలు, లడ్డూలో కల్తీ, ముఖ్యంగా విఐపి టికెట్ల దర్శనాలు అమ్ముకోవడాలు, బంగారం దొంగతనాలు, ఇటువంటివి ఎన్నో స్కాముల గురించి, అవినీతి అక్రమాల గురించి, కల్తీల గురించి బయటపడుతుంది. మరి ఎంత జరిగిందనంటే గత 5 ఏళ్లు కూడా తిరుమలను భ్రష్టు పట్టించే విధంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చా? నిజంగా మేము ఆ మాట అంటానికి కూడా మాకు మనసు రావట్లేదు. ఎందుకంటే చాలా బాధ అనిపిస్తా ఉంది. ఎందుకంటే దేవదేవుడు వెంకటేశ్వర స్వామి పట్ల రాజకీయాలు మాట్లాడకూడదు అనేటటువంటి ఒక సాంప్రదాయం ఉంటుంది. ఎవరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు ఆ స్వామిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఇట్లాంటి తుచ్చమైనటువంటి పనులన్నీ కూడా చేస్తా ఉన్నారంటే ఒక బాధపడతా ఉన్నాం. ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం. మొదటిగా అసలు తిరుమలని రాజకీయాల్లోకి తీసుకులాగి రాజకీయ రొచ్చులో తీసుకొచ్చిన వైసీపీ నాయకులు. ప్రజలందరికీ కూడా గుర్తుండి ఉంటే 2019 ఎన్నికలకు ముందు పింక్ డైమండ్ ఒకటి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది. అది టీటీడీకి సంబంధించింది. వెంకటేశ్వర స్వామి ఆభరణాలు కొన్ని చంద్రబాబు గారి ఇంట్లో ఉన్నాయని ఆరోపణలు చేసినటువంటి వైసీపీ తర్వాత దాన్ని ఎందుకు నిరూపించలేకపోయింది అంటే ఆనాడు తప్పుడు ఆరోపణలు చేసి, మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ కూడా లేనిపోని అన్ని కూడా అంటగట్టాలని ఆరోపణలు చేసి తర్వాత నిరూపించలేకుండా పోయారు. ఆ పాపం వెంటాడే మొన్న 2 నామాలకి వెంకటేశ్వర స్వామి పరిమితం చేశాడు. 2 నామాలు అంటే 11 స్థానాలు వచ్చినటువంటి పరిస్థితికి వైసీపీ దిగజారిపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యంగా గత 5 ఏళ్లు కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో విగ్రహాల మీద దాడులు జరిగాయి. తలలు పగలగొట్టడాలు, చేతులు విరగొట్టడాలు, గుళ్ళు మీద దాడులు, రథాలు తగలబెట్టడాలు జరిగాయి. ఇవి ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి వచ్చినా జరగనివి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎందుకు జరిగాయి అంటే ఇది ఒక రకంగా హిందువుల మీద జరిగిన కుట్రలో భాగంగానే కావాలనే చేశారంటారా? అంటే అది ఖచ్చితంగా దీని మీద కూడా కొంతవరకు విచారణ జరగాలని మేమైతే భావిస్తా ఉన్నాం. ఎందుకంటే అటు రామతీర్థంలో రాముడి తలపాగలు కొట్టడం కానివ్వండి, అంతర్వేదిలో రథాలు తగలబెట్టడం కానివ్వండి, విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడిలో వెండి సింహాలని చోరీ చేయటం కానివ్వండి, అంటే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ ద్వారా మరి హిందువుల మనోభావాలు రెచ్చగొట్టేటటువంటి విధానంలో గతంలో వైసీపీలో పరిపాలన కొనసాగింది. కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క విషయం పట్ల కూడా ఆయన విచారణ సరిగ్గా చేయలేదు. అదేవిధంగా ఆయన చింతించినటువంటి పరిస్థితి ఉంది. పైగా ఇవన్నీ చిన్న విషయాలు అన్నట్టుగా నవ్వినటువంటి పరిస్థితి. ఆనాడు కొడాలని మాట్లాడుతూ ఆంజనేయ స్వామి కొడితే ఆంజనేయ స్వామికి ఏమన్నా అవుతుందా, విగ్రహం చేయ కదా పోయిందని మాట్లాడినటువంటి దుర్మార్గులు కూడా ఆ పార్టీలోనే ఉన్నారు. ముఖ్యంగా గత 5 ఏళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళినప్పుడే కానీ, ఇప్పుడు తిరుమల వెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు కానీ డిక్లరేషన్ అడిగితే ఎందుకు సంతకం చేయడం లేదంటారు? అంటే ఆయన ఏ మత విశ్వాసాన్నైనా ఆయన పాటించవచ్చు. భారత రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది. కానీ టీటీడీ అనేది ఒక మతపరమైనటువంటి సంస్థ. అనేక మంది కొలిచేటటువంటి ఒక భగవంతుడు ఉన్నటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలో ఇతర మతస్థులందరూ కూడా మేము వెంకటేశ్వర స్వామిని నమ్ముతామని సంతకం పెట్టి వెళ్ళాలనేది అక్కడ ఉన్నటువంటి ఒక సాంప్రదాయం. అయితే దాన్ని పూర్తిగా విస్మరించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మనం చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నిబంధనని మరింత కఠినతరం చేసి ఖచ్చితంగా అన్య మతస్థులు ఎవరు వచ్చినా సంతకం పెట్టాలంటే అప్పటిదాకా టీటీడీ పర్యటనకు వస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పర్యటన ఎగ్గొట్టాడు. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి హిందువులన్నా కూడా లేదంటే టీటీడీ అన్నా కూడా ఎటువంటి గౌరవ భావం లేదు అనేది ఈ చర్యల ద్వారా అర్థం అవుతా ఉంది. ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న విధానం ఎలా ఉంది? హిందూ సాంప్రదాయాల్ని సతీ సమేతంగా పాటించారా లేదా? అసలు ప్రసాదాలు ఇస్తే ఎందుకు తినలేదు? తినకుండా ఎందుకు పక్కన పెట్టారు? లడ్డూ కల్తీ జరిగిందని ముందే తెలుసు ఆయనకి. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల పరిపాలనలో ఏనాడు కూడా సరైనటువంటి విధానంలో చేయాల్సినటువంటి విధానంలో ఏ పని కూడా చేయలే.
కాబట్టి అవి ప్రజలు అవన్నీ కూడా గమనించారు కాబట్టి ఈయన పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే గుళ్ళ సెట్లు ఇంట్లో వేసుకోవటం, లేదంటే సతీ సమేతంగా వెళ్ళి కొన్ని చేయాల్సినటువంటి కర్తవ్యాలు నిర్వర్తించకపోవడం. మీకు నిజంగా ఈ వెళ్ళి సతీ సమేతంగా వెళ్ళి చేయడం ఇష్టం లేకపోతే మీ తరఫున ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రిని ఇంకొకళ్ళు పంపించాలి. అంతేగాని ఆచారాలన్నింటినీ కూడా మీ ఇష్టం వచ్చినట్టు మార్చుకుని మీ కన్వీనియన్స్ తగ్గట్టుగా మార్చుకోవటానికి ఇది మీ ఇంట్లో జరిగే పెళ్లి కాదు, ఇది కోట్ల మంది మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఇది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారండి, టీటీడీ డిక్లరేషన్ మీద సంతకం పెట్టిందంటే వాట్ కైండ్ ఆఫ్ సెక్యులరిజం ఇస్ దిస్ అంటాడు, వాట్ కైండ్ ఆఫ్ సెక్యులర్ నేషన్ ఆర్ వి లివింగ్ ఇన్ అంటాడు. అంటే ఇక్కడ ఒకటి మేము తెలియజేసేది ఏంటంటే, ఇది టీటీడీ అనేది ఒక మతపరమైనటువంటి సంస్థ. మతపరమైనటువంటి సంస్థలో సెక్యులరిజం ఉంటుందని నీకెవరు చెప్పారా? సెక్యులరిజం ఎక్కడ ఉంటుంది? భారతదేశ వ్యవస్థలో నీకు నచ్చిన మతాన్ని అనుసరించడానికి సెక్యులరిజం ఉంటుంది. టీటీడీలో సెక్యులరిజం ఉంటుందని మీకు ఎవరు చెప్పారని కూడా నేను సందర్భంగా అడుగుతా ఉన్నా. గత 5 ఏళ్ళు కూడా తిరుమల కొండ మీద ముఖ్యంగా అన్య మతస్థుల ప్రస్తావన అనేది ఎక్కువగా వచ్చింది, ఉద్యోగాల కల్పన ఎక్కువ వచ్చిందని చెప్పి ఒక వార్త వినబడుతుంది. అంటే తిరుమలను భ్రష్టు పట్టించడానికి ఇది ఒక కోణంగా తీసుకొచ్చారంటారా? అంటే ఇక్కడ ఒకటి ఏంటంటేనండి, వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి ప్రాంతాన్ని చాలా అత్యంత పరమ పవిత్రమైనటువంటి ప్రాంతంగా అందరూ కూడా కొలిచేటటువంటి ప్రదేశంలో ఆయన మీద విశ్వాసం లేనటువంటి వాళ్ళు అక్కడ ఉండటం మంచిది కాదు అనేది ప్రజలందరూ కూడా అభిప్రాయంతో ఉన్నటువంటి పరిస్థితి. అది గత 5 సంవత్సరాలుగా ఏ విధంగా జరిగింది అనేది ప్రజలందరూ చూశారు. కాబట్టి ఆ పాపం ఖచ్చితంగా వైసీపీని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఫైనల్ గా ఒక హిందువుగా మీరేం చెప్తారు? తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద కల్తీ జరిగిందని మీరు నమ్ముతున్నారా, విశ్వసిస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటి దీని మీద ఫైనల్ గా? నిజంగా వెంకటేశ్వర స్వామి ప్రసాదం పట్ల ఇంత రాజకీయం జరగటం అనేది కొంతవరకు బాధాకరమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా ప్రజలకి వాస్తవాలు తెలియజేయాలి, ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి. మళ్ళీ ఇటువంటి కొంతమంది దుర్మార్గులు అధికారంలోకి వస్తే ఏ విధంగా అయితే గతంలో కల్తీలు చేశారో ఈసారి పూర్తిగా భ్రష్టు పట్టిస్తారు. కాబట్టి ప్రజలకి నిజాలు తెలియజేయాలనే భావనలోనే మేము తెలియజేస్తా ఉన్నాం. వెంకటేశ్వర స్వామి పట్ల ఇప్పటికైనా సరే మీ వైఖరిని మార్చుకోవాలని ఎవరైతే ఈ మహాపాపాలు చేస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా హితవు పలుకుతా ఉన్నాం.